శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగదంబికాయ నమః. మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ఏకాదశి స్కందంలో సంధ్యోపాసన, ఖేచరి ముద్ర, అక్షరన్యాసము, ముద్రలు అనే విషయాలను విన్నాము. ఇప్పుడు పంచాయతనం పూజ ఎలా చేయాలి అనేటటువంటి ఆ యొక్క విషయాలను చెబుతూ ఉన్నారు. అవి విందాం. సంధ్యా వినియోగము విధానము సమగ్రంగా తెలియజేశాను. ద్విజులందరూ ప్రాతకాలంలో తప్పనిసరిగా ఆచరించాలి. ఇది అయ్యాక స్వయంగా అగ్నికార్యం చేసుకోవాలి. అటుపైన పంచాయతన పూజ, శివ 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 గణపతి, సూర్య, విష్ణు పూజలు పురుషకృత శ్లోకాలతో కానీ అపౌరుషేయ మంత్రాలతో కానీ అంటే వ్యాహృతులు ఈ పంచాయతన పూజ చేసుకోవచ్చు. హ్రీశ్చతే ఇత్యాదికమైన మూలమంత్రాలు ఉన్నాయి. వాటితోనూ చేయవచ్చు. ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేసుకోవచ్చు. పార్వతీదేవిని మధ్యలో ఉంచి ఈశాన్యంలో మహావిష్ణువుని ఉంచి, ఆగ్నేయంలో శివుణ్ణి ఉంచి, నైరుతిలో గణపతిని నిలిపి, వాయువ్యంలో సూర్యుడిని నిలిపితే పంచాయతనం పూజ చేయాలి. ముందుగా పార్వతీదేవిని అర్చించి తర్వాత తక్కిన దేవతలకు పూజలు చేయాలనేది క్రమము. షోడశ మంత్రాలతో షోడశోపచారాలు అందరికీ చేయాలి. విష్ణుమూర్తిని అక్షతలతోనూ, గణేశ్వరుణ్ణి తులసితోనూ, దుర్గామాతను గరిక పోచలతోనూ దూర్వాయుగ్మాలు అంటారు. శివుణ్ణి మొగలి పువ్వులతోనూ అర్చించకూడదు. మరొక్కసారి, విష్ణుమూర్తిని అక్షతలతోనూ, గణేశ్వరుని తులసితోనూ, దుర్గామాతను గరికపోతులతోనూ, శివుణ్ణి మొగలి పువ్వులతోనూ అర్చించకూడదు అని అంటారు. ఇక మల్లిక జాతి, కుటజ, పనస, కింసుక, వకుళ, కుంద, లోద్ర, కరవీరక, సింసుప, అపరాజిత, బంధుక, అగస్య, మందత, సింధువర, పలాస్వ, దూరాంకుర, బిల్వదళ, కుశమంజరిక, సల్లకి, మాధవి, అర్క, మందార, కేతకి, కర్ణికార, కాదంబ, పున్నాగ, చంపక, యుధిక, తగర ప్రముఖ పత్ర పుష్పాలు జగదీశ్వరికి అత్యంత ప్రీతికరాలు. గుగ్గులంతో ధూపము, నువ్వుల నూనెతో దీపము అమ్మవారికి ఇష్టము. వీటితో పూజించి మూలమంత్రం జపించి అటుపైన విప్రుడు వేదాభ్యాసం చేయాలి. ఇకపైన అప్పటి నుండి కుటుంబ పోషణకు అవసరమైన పనులు చేసుకోవాలి. తృతీయ దిన భాగమంతటికి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇక మహాదేవి సమర్చన. దేవీ పూజా విధానం సమగ్రంగా మరొకసారి వినాలనుకుంటున్నాను, చెప్పమని నారదుడు అడిగాడు. నారాయణ మహర్షి ఆరంభించాడు. శ్రీ మాతృపూజ భుక్తిముక్తి ప్రదము, సమస్త ఆపదలను తొలగిస్తుంది, సకల భోగభాగ్యాలను కలిగిస్తుంది. నారద, మౌనంగా ఆచమించి సంకల్పం చెప్పుకొని భూతసిద్ధ్యాధికమైనంత అయిన తర్వాత నిర్వహించాలి. మాతృకాన్యాసం పూర్వకంగా షడంగన్యాసం చేయాలి. సామానార్ఘ్య ప్రధానాధికంతో శంకుస్థాపన చేయాలి. పూజా ద్రవ్యాలను మంత్రోదకాలతో సంరక్షించాలి. గురువు అనుమతి పొంది పూజకు ఉపక్రమించాలి. పీఠ పూజ చేసిన దేవిని ధ్యానించాలి. పీఠ పూజ చేసి దేవిని ధ్యానించాలి. ఆవాహన చేసి ఆసన్యాద ఉపచారాలు సమర్పించి పంచామృత రసాదులతో స్నానం చేయించాలి. పౌండ్రేక్షు రస పూర్ణాలైన శతకుంభాలతో స్నానం చేయించిన వాడికి పునర్జన్మ ఉండదు. వేదమంత్ర పారాయణం చేస్తూ చూతప్పల రసంతో కానీ చెరుకు పానకంతో కానీ అమ్మవారిని స్నానం చేయించిన వారికి ఇంటిలో సరస్వతీదేవి స్థిరంగా నివసిస్తుంది. ద్రాక్ష ఫల స్నానం చేయించిన వారు
రస బిందువులన్ని సంవత్సరాలు దేవీ లోకంలో నివసిస్తారు. కర్పూర, అగరు, కాశ్మీర, కస్తూరి సమృద్ధమైన జలాలతో వేదమంత్రపూర్వకముగా జగదీశ్వరుని స్నానం చేయించిన వారికి 100 జన్మాల పాపాలు భస్మీపటలమైపోతాయి. క్షీరాభిషేకం చేయిస్తే ఆ భక్తుడు కల్పాంతం వరకు క్షీరసాగర మధ్యంలో అమ్మవారి సాన్నిధ్యాన్ని చూరగొంటాడు. పెరుగుతో, తేనెతో, నెయ్యితో, పంచదారతో, పానకంతో అభిషేకించినవారు ఆయా ద్రవ్యాలకు, ద్రవ్య ప్రవాహాలకు అధిపతులవుతారు. భక్తితో సహస్ర కలశాభిషేకం చేయిస్తే ఇహ పరలోక సుఖాలు అన్నీ ఆ భక్తుడివే. అటుపైన కాశ్మీర చంద్రం ఇచ్చి, కస్తూరి బొట్టు దిద్ది, సీమంతంలో సింధూరము సింగారించి, పాదాలకు లత్తుకను అలంకరించిన వాడు ఇంద్రపదవిని అధిష్ఠిస్తాడు. రకరకాల పుష్పాలను ఈ పూజకు ఉపయోగించవచ్చు. పుష్పార్చన చేసిన వాడు కైలాసం చేరుకుంటాడు. బిల్వ పత్రాలతో పూజ చేస్తే అతడికి ఎప్పుడూ ఎక్కడ ఏ దుఃఖము ఉండదు. బిల్వ పత్రాల దళాల మీద రక్తచందనంతో మాయా బీజాక్షర త్రయాన్ని స్ఫుటంగా సుందరంగా లిఖించాలి. ఆ బీజాక్షరాలతో కలిపి అమ్మవారిని నామాన్ని చతుర్థంత్యంగా పలికి నమః అంటూ ఓం మహాదేవ్యై నమః, హ్రీం జగదీశ్వర్యై నమః ఇత్యాదిగా బిల్వపత్రాలను అమ్మవారి పాదాల చెంతన ఉంచాలి. ఇలా బిల్వపత్రార్చన చేసిన వారికి మనుత్వం లభిస్తుంది. లేద దళాలను కోసి తెచ్చి కోటి బిల్వార్చన చేసిన వాడు బ్రహ్మాండాధిపతి అవుతాడు. కోటి కుంద పుష్పార్చన చేస్తే రాజాపత్యం దక్కుతుంది. కోటి సంఖ్యలో మల్లిక, మాలతి పుష్పాలను సుగంధ ద్రవ్యాలతో కలిపి అమ్మవారికి పూజ చేస్తే బ్రహ్మత్వము, 10 కోటి చేస్తే విష్ణుత్వము, 100 కోటి చేస్తే సూత్రాత్వత్వము లభిస్తాయి. ఇప్పుడు ఆయా పదవుల్లో ఉన్నవారంతా ఇలా అర్చించిన వారే. జపా, బంధూక, దాడిమి, కుసుమాలు కూడా ఇలాగే అనంత పుణ్య ఫలాలను ఇస్తాయి. ఆయా ఋతువుల్లో దొరికే పువ్వులతో సంవత్సరం పొడుగున అమ్మవారికి సహస్రనామార్చన చేస్తే సర్వమహాపాతక పాతకాలు అన్నీ నశించి ముక్తి లభిస్తుంది. దేహాంతంలో శ్రీదేవి పద సన్నిధికి చేరుకుంటాడు. ఇది దేవతా నాయకులకు కూడా దుర్లభమైన పదవి. కృష్ణాగరు, కర్పూర, చందన, సిల్హిక, ఆద్య గుగ్గులు సమన్వితంగా ధూపం వేస్తే దేవి ప్రసన్నరాలే ముల్లోకాలను తెచ్చి ముంగిట నిలుపుతుంది. కర్పూర ఖండాలతో నీరాజనమిస్తే సూర్యలోక నివాసం ఇస్తుంది. శతదీపార్చన, సహస్ర దీపార్చన, కోటి దీపార్చనలు చేసిన వారికి ఇదే పుణ్యం దక్కుతుంది. అమ్మవారి ఎదుట పర్వతాకారంలో నైవేద్యం నిలపాలి. షడ్రసోపేతమైన లేహ్యము, చోష్యము, పేయాలతో, రకరకాల పిండి వంటలతో, రుచికరమైన ఫలాలతో బంగారు పాత్రల్లో అన్న రాశిని నివేదన చేయాలి. అమ్మవారు సంతృష్టి చెందితే జగత్రయం తృప్తి చెందుతుంది. ఎందుకంటే రసజ్ఞనందు సర్పత్వంలాగా జగత్రయము అమ్మవారే కనుక. నైవేద్యం పెట్టాక సుగంధభరితమైన చల్లని గంగాజలాన్ని కలశాలలో పానీయంగా సమర్పించాలి. తరువాత కర్పూర తాంబూలం ఇవ్వాలి. యాలకులు, లవంగాలు, ఒక్కపొడి ఇత్యాదులతో లేదా తమలపాకులు మడిచి ముఖ సౌగంధ్యవర్ధకంగా అందివ్వాలి. అటుపైనే మృదంగ, వీణాది వాద్యాలతో, మనోహర గానాలతో, వేద పారాయణాలతో, పురాణ పఠనాదులతో, స్తోత్ర పాఠాలతో జగన్మాతను అలరించాలి.
రెండేసి ఛత్ర చామరాలు సమర్పించాలి, రాజోపచారాలు అన్నీ చేయాలి, ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి, లెంపలు వేసుకుంటూ క్షమార్పణలు చెప్పాలి. ఒకసారి ఒక ఉపచారం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఒక్క ఉపచారం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటిది అన్ని ఉపచారాలు నిత్యము భక్తితో చేస్తే అమ్మవారి ఆనందానికి అనుగ్రహానికి అవధులు ఉంటాయా? ఆవిడ జగన్మాత కనుక పుత్రుల పట్ల సహజంగానే ప్రేమ దయ ఉంటాయి. భక్తితో అర్చనలు చేసే పుత్రుడంటే అవి ఎంత విశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా. దేవీ మహిమ బృహద్రథుడి పూర్వజన్మ వృత్తాంతము, పూర్వజన్మ స్మృతి. ఈ విషయాన్ని విందాము. నారద, ఇక్కడ నీకు ఒక కథ చెప్పాలి, విను. పూర్వము హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ఆకాశ మార్గాన ఆయా దేశాలపై ఎగురుతూ వచ్చి కాశీపట్టణం చేరుకుంది. ప్రారంధం బాగుండి అన్నపూర్ణాదేవి మందిరం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏవో పడివన మెతుకులు ఏరుకుని తినే మిషతో తనకు తెలియకుండానే ఆ మందిరానికి ప్రదక్షిణ చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎటో ఎగిరి వెళ్ళిపోయింది. కాలాంతరాన మరణించింది. సరాసరి స్వర్గం చేరుకుంది. దివ్య రూపం ధరించి 2 కల్పాల పాటు దివ్య భోగాలు అనుభవించింది. భూలోకంలో క్షత్రియ వంశాన మగబిడ్డగా పునర్జన్మ పొందింది. బృహద్రథుడు అనే పేరుతో ఆ మగబిడ్డ ఎదిగి యువకుడై పట్టాభిషిక్తుడయ్యాడు. అతడికి త్రికాలజ్ఞత సహజంగానే సిద్ధించింది. యజ్ఞయాగాదులు చేస్తూ సత్యవాదిలాగా జితేంద్రియుడిగా ధార్మికుడిగా ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. అతి దుర్లభమైన పూర్వజన్మ స్మృతి అతడికి ఉన్న విషయము ఎలాగూ ప్రజలకు బాగా తెలిసి బాగా ప్రచారంలోకి వచ్చింది. మునీశ్వరులకు తెలిసింది. వారు ఆశ్చర్యజగతులై దర్శనానికి వచ్చారు. బృహద్రథుడు భక్తి శ్రద్ధలతో అతిథి మర్యాదలు జరిపారు. కుశల ప్రశ్నలు అయ్యాక మునీశ్వరులు తాము వచ్చిన పని ఏంటో చెప్పారు. మహారాజా, నీకు పూర్వజన్మ స్మృతి ఉంది, త్రికాలజ్ఞత ఉంది. ఏ పుణ్య విశేషంతో నీకు ఈ శక్తులు లభించాయి తెలుసుకుందామని వచ్చాము. రహస్యం కాకపోతే చెప్పదగినది అయితే తెలియపరిచి మమ్మల్ని ఆనందింపజేయి అని అడిగారు. మునులారా, ఇందులో రహస్యం ఏమీ లేదు. అంతా అమ్మవారి దయ. పూర్వజన్మలో నేను ఒక చక్రవాక పక్షిని, అల్పజీవిని. కాశీలో అన్నపూర్ణ మందిరానికి ప్రదక్షిణలు చేశాను. తెలిసి చేసింది కాదు, అయినా అమోఘ ఫలం దక్కింది. ఆ పుణ్య విశేషం వల్ల స్వర్గసుఖాలు 2 కల్పాల పాటు అనుభవించాను. ఈ జన్మలో మహారాజును సార్వభౌముడును అయ్యాను. పూర్వజన్మ స్మృతితో పాటు భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకునే శక్తి అబ్బింది. జగదంబిక పాదాలను స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, దానికి ఎంత ఫలం దక్కుతుందో ఎవరు చెప్పలేరు, ఊహించలేరు. ఆ తల్లి మహిమను తలుచుకుంటూ ఉంటే చాలు, నాకు కళ్ళు చెమ్మగిలి ఆనంద బాష్పాలు జాలువారతాయి. జగన్మాతను ఉపాసించిన వారి జన్మలు వ్యర్థము. వారు తల్లిని మరిచిపోయిన కృతజ్ఞులు, పాపాత్ములు. హరిహరోపాసనలు నిత్య విధులు కావు. ఉపాసన ఒకటే నిత్యమని సత్యమని శృతి చెబుతోంది. మీ వంటి జ్ఞానులకు నేను చెప్పేదేమిటి? భగవతి పాదాంభోజాలను నిరంతరము సేవించవలసినదే. ఇంతకన్నా ఈ జగత్తులో సేవించదగిన మరొక వస్తువు నిర్గుణం కానీ సగుణం కానీ ఏదీ లేదు. బృహద్రథుడి సమాధానం మునీశ్వరుల సంశయాలను తీర్చింది. సంతృప్తులై ఆనంద బాష్పాలు ఒత్తుకుంటూ తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. నారద, ఇంతటి ప్రభావం కలది దేవీ పూజ. దాని ఫలం ఎంత అని ఎవరైనా అడగగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరి జన్మ సఫలమో వారికి ఈ పూజ పట్ల శ్రద్ధ కలుగుతుంది. ఎవరి జన్మ సంకరమో నిష్ఫలమో వారికి శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలగడానికైనా నోచుకుని ఉండాలి.
ఇక మధ్యాహ్న సంధ్య. సంధ్యోపాస్తి అయ్యాక దేవీ పూజ చెప్పాను కదా. ఇప్పుడు ఇంకా మధ్యాహ్న సంధ్యా వందనం గురించి చెబుతాను, ఆలకించు. ఇది అపూర్వము అత్యుత్తమమైన ఫలాలను ఇస్తుంది. మధ్యాహ్న సమయాన సంధ్యాదేవత సావిత్రి, యువతి, శ్వేతవర్ణ, త్రిలోచన, వరద, అక్షమాలాధారిణి, త్రిశూలధారిణి, అభయహస్త, ముద్రాంచిత, వృషారూఢ, యజుర్వేద సంహిత రూప, రుద్ర దేవత గుణయుత, భువర్లోక వ్యవస్థిత, ఆదిత్య మార్గ సంచారకర్త్రి, మాయామయి, ఇటువంటి ఆదిదేవికి నమస్కరిస్తున్నాను అని ధ్యాన శ్లోకం పఠించాలి. ప్రాతసంధ్యలో లాగానే ఆచమనధికాలు చేయాలి. అటుపైన అర్ఘ్య ప్రదానాలు పువ్వులతో చేయాలి. పువ్వులు లేకపోతే బిల్వపత్రాన్ని నీళ్ళల్లో ముంచి ఆ నీటిని సూర్యుడికి అభిముఖంగా ఆకాశంలోకి జల్లుతూ అర్ఘ్యాన్ని ప్రతిపాదించాలి. మిగతా కార్యక్రమం అంతా ప్రాతసంధ్యలాగానే అక్కడే కొందరిక్కడ తదిత్యాది మంత్రంతో సావిత్రిని ధ్యానించాలి అంటున్నారు, కానీ అది సాంప్రదాయం కాదు. అసంప్రదాయము, హానికరము కనుక ఉభయ సంధ్యల్లోనే ఓంకార సహితంగా గాయత్రి మంత్రంతోనే నీరు చల్లాలి. ఆ కృష్ణేన ఇత్యాది మంత్రంతో పుష్పమిశ్రితమైన జలము లేదా దూర్వాది పత్రాలతో పూర్వోక్త పద్ధతిలో జల్లి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది సంధ్యా సాఫల్యదాయకము, మందేహ రాక్షస వినాశకము. ఆ తర్వాత గాయత్రి మంత్రంతోనే యజుర్వేద పురుష హిరణ్య గర్భాదులకు తర్పణాలు విడిచిపెట్టాలి. ఉదుత్యం ఇత్యాది మంత్రాలతో సూర్యప్రస్థానం చేయాలి. అటుపైన గాయత్రి మంత్ర జపము. దీనికి 3 పూటలకు 3 పద్ధతులు ఉన్నాయి. ప్రాతకాలంలో చేతులు పైకి తిప్పి, సాయంకాలంలో క్రిందికి తిప్పి, మధ్యాహ్న సమయంలో గుండెలపై ఆంచి గాయత్రిని జపించాలి. గాయత్రి మంత్ర జప పరిగణకు కూడా ఒక విధానం ఉంది. అనామిక మధ్య కణుపుతో మొదలుపెట్టి చిటికన వేలు కణుపుల మీదుగా చూపుడు వేలు వరకు 10 కణుపులు అవుతాయి. వీటిని లెక్కించుకుంటూ గాయత్రిని జపిస్తే దశగాయత్రి అవుతుంది. దీన్ని కరమాల అంటారు. ఇలా 10 సార్లు చేస్తే శతగాయత్రి. తర్జని మొదటి కణుపు దగ్గర పైనుండే కణుపు ఆపేస్తే 8. మొత్తము అష్టోత్తర శతగాయత్రి. రోజు సహస్రగాయత్రి చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి. గోహత్య, పితృహత్య, మాతృహత్య, భ్రూణహత్య, గురుపత్ని సంగమము, బ్రహ్మహత్య, సురాపానము ఇత్యాది మహాపాతకాలన్నీ అంతరిస్తాయి. పవిత్రుడవుతాడు. మానసిక, వాచయిక, కాయిక దుష్కర్మలన్నీ తొలగిపోతాయి. గాయత్రి మంత్రం తెలియని విప్రుడి జన్మ వ్యర్థం. 4 వేదాలు చదివినా ఒక్కసారైనా గాయత్రి మంత్రం జపించకపోతే ఆ చదువంతా కేవలము శ్రమ మాత్రమే అవుతుంది. వేదావృత్తి కన్నా గాయత్రి జపం ఉత్తమోత్తమం. వేదవృత్తి కన్నా గాయత్రి జపం ఉత్తమోత్తమం. ఇక బ్రహ్మయజ్ఞం. నారద, ఇక బ్రహ్మయజ్ఞం గురించి చెబుతాను, తెలుసుకో. 2 సార్లు ఆచమనించి, లేకపోతే 3 సార్లు ఆచమించి 2 సార్లు మార్జన చేసుకోవాలి. సవ్యపాణితో నీటిని స్పృశించాలి.
పాదాలు, శిరస్సు, నేత్రాలు, నాసిక, చెవులు, హృదయము, మౌళి సంప్రోక్షించుకోవాలి. దేశకాలాలు చెబుతూ బ్రహ్మయజ్ఞం సంకల్పించాలి. 2 దర్భలు కుడి చేత, 3 ఎడమ చేత పట్టు 3 ఎడమ చేత, కొన్ని పీట కింద, కొన్ని శిఖ మీద, కొన్ని పాదమూలాలలోనూ ఉంచుకోవాలి. ఇవి సర్వ పాపక్షయకరాలు. సూత్రోక్త దేవతా ప్రీత్యై బ్రహ్మయజ్ఞం కరోమ్యహం. సూత్రోక్త దేవప్రీత్యై బ్రహ్మయజ్ఞం కరోమ్యహం అనే ఉదకం స్పృశించాలి. ముందుగా 3 మారు గాయత్రి జపించాలి. అగ్నిమీళే పురోహితం ఏదంగా అగ్నిర్వై ఇత్యాది మంత్రాలు పఠించాలి. మహావ్రతం చైష్య పంధ అని పలకాలి. మఘవత్ ఇషేర్వేర్జ అగ్ని ఆయాహ సన్నో దేవి వృద్ధిరాదేచ 5 సంవత్సర యమరస తజభజన అధాతో ధర్మ జిజ్ఞాస అధాతో బ్రహ్మ జిజ్ఞాస తథ్యం వృణీమహే బ్రహ్మేణమః ఇత్యాదికంగా పఠిస్తూ ఆయా విధులు నిర్వర్తించాలి. అనంతరము తర్పణలు చేయాలి. ప్రజాపతి, బ్రహ్మ, దేవతలు, వేదాలు, ఋషులు, ఛందస్సు, ఓంకారము, వషట్కారము, వ్యాహుతులు, సావిత్రి, గాయత్రి, యజ్ఞాలు, ఆకాశము, భూమి, అంతరిక్షము, అహోరాత్రాలు, త్రిసంధ్యలు, సిద్ధులు, 7 సముద్రాలు, నదులు, 7 కులపర్వతాలు, పుణ్యక్షేత్రాలు, ఓషధులు, వనస్పతులు, గంధర్వాప్సర నాగ యక్షాదులు, పక్ష్యాదులు, గోవులు, సాధులు, రాక్షసులు, మంత్రాలు, విప్రులు వీరికి తర్పణలు స్వీకరించే అర్హత ఉంది కనుక తర్పణలు వదలాలి. ఇది భూత తర్పణం. ఆ తరువాత వినీతము చేసుకొని ఋషి తర్పణము, శతర్చి, మధ్యమ, గృత్సమదులకు, విశ్వామిత్ర, వామదేవ, అత్రి, భరద్వాజ, వశిష్ఠ, ప్రగాధ, పావమాన్యులకు, అలాగే క్షుద్ర సూక్త, మహాసూక్తాలకు సనక, సనందన, సనాతన, సనత్కుమార, కపిల, ఆసురి, వ్యూహలి, పంచశీర్షలకు తర్పణలు ఇవ్వాలి. తర్వాత ప్రాచీనవీధిగా సుమంత, జయముని, వైశంపాయన, పైల, మహాభాష్య, మహాభారత, ధర్మాచార్యులకు, బాహ్య గార్గ్యౌ, గౌతమ, సాకల, బాభ్రవ్య, మాండవ్య, మాండుకేయ, గార్గి, వాచక్రవి, బడబ, పాతిధేయిక, సులభ, మైత్రేయి, కహోళ, కౌశితక, మహాకౌశితక, భారద్వాజ, పైంగ్య, మహాపైంగ్య, సుయజ్ఞ, సాంఖ్యాయన, ఐదరేయ, మహేదరేయ, భాష్కల, శాకల, సుజాతవక్త్ర, ఔదవాహి, సౌజామి, సౌనక, అశ్వలాయన తర్పణలు చేయాలి. ఇంకా తక్కిన ఆచార్యుల అందరి పేరున ఇవ్వాలి. నా వంశంలో పుట్టి సగోత్రికులై అపత్రికులై మరణించిన వారికి అందరికీ చెందుగాక, స్వీకరించరుగాక అని వస్త్ర నిష్పోదకం విడిచిపెట్టాలి. ఇలాగా విద్యుక్తంగా బ్రహ్మయజ్ఞము నిర్వహించాలి. సర్వ వేదాంగ పఠనము దక్కుతుంది. అటుపైన విశ్వేదేవము నిత్యశ్రాద్ధము చేయాలి. అతిథులకు అన్నదానం కూడా నిత్యము చేయాలి. గోవులకు గడ్డి వేసి వచ్చి
బ్రాహ్మణులతో కలిసి దిన పంచమ భాగములో హాయిగా సుష్టిగా భోజనం చేయాలి. ఇతిహాస పురాణాలతో షష్ఠ సప్తమ భాగాలను గడపాలి. అష్టమ ఘటిక కాలంలో లోకయాత్ర, బహిస్సంధ్య, అటుపైన సాయం సంధ్య వార్చాలి. ఇక సాయం సంధ్య విశేషాలు. సాయం సంధ్య వల్ల మహామాయ అనుగ్రహిస్తుంది. ఆచమించి ప్రాణాయామం చేసి పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. శ్రోత స్మార్తాలకు సగర్భ ప్రాణాయామము, ధ్యాన మాత్రానికి అగర్భ ప్రాణాయామము చెప్పబడ్డాయి. భూతశుద్ధి చేసుకోవాలి. సంధ్యాదేవిని ధ్యానించాలి. ఈమె వృద్ధ సరస్వతి, కృష్ణాంగి, కృష్ణాంబరధారిణి, శంఖ చక్ర గద పద్మహస్త, గరుడ వాహన, రత్న విభూషిత, కణ్వమంజీర మేఖల అలంకృత, రత్న కిరీటధారి, తారాహారావళియుత, తాటంక ధారిణి. వాటి కాంతులతో చెక్కిళ్ళు మెరుస్తూ ఉంటాయి. పీతాంబరధరం కూడా. సచ్చిదానంద రూపిణి, సామవేద స్వరూపిణి, ఆదిత్య పదగామిని, స్వర్లోక నివాసిని, సూర్యమండలం నుంచి వస్తున్న మహాదేవిని ఆవాహనం చేస్తున్నాను. ఇలా ధ్యానించి సంధ్యా సంకల్పం చెప్పుకోవాలి. ఆపోహిష్టామ, అగ్నిశ్చేత్యాది మంత్రాలను పఠించాలి, సంప్రోక్షించుకోవాలి, ఆచమించాలి. మిగతా అది అంతా ప్రాత సంధ్యలాగానే. గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ నారాయణ ప్రీతి కోసమని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. రెండు కాళ్ళు సరిగా దగ్గరకు పెట్టుకుని నిలబడి సూర్య భగవాను ధ్యానిస్తూ తదభిముఖంగా జలాంజలి విడిచిపెట్టాలి. ఈ అర్ఘ్యం నీళ్లలో విడవకూడదు. అలా విడిస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అసావాదిత్యాది మంత్రంతో సూర్యోపస్థానం చేయాలి. పీట మీద కూర్చుని గాయత్రిని జపించాలి. సహస్రము దానికి సమకము. ఉపస్థాన తర్పణలన్నీ ప్రాతసంధ్యలాగానే. వశిష్ఠుడు ఋషి, విష్ణురూప సరస్వతి దేవత, ఛందస్సు సరస్వతి, సాయంకాలీన సంధ్యాతర్పణే వినియోగ అని సామవేద పురుష, హిరణ్యగర్భ, సరస్వతి, సంకృతి, వృద్ధ సంధ్య, ఉషసి, నిమృజి ప్రబుద్ధులకు గాయత్రి మంత్రంతో తర్పణలు ఇవ్వాలి. ఈ సాయం సంధ్యోపాసన సర్వదుఃఖహరము, వ్యాధినాశకము, మోక్షప్రదము. సదాచారాలలో సంధ్యావందనానికున్నంత ప్రాధాన్యత దేనికి లేదు. గాయత్రి మాత సంతోషించి భక్తులకు అభీష్టాలు అన్నీ ఇస్తుంది. మంత్ర పురస్చరణ. నారద, గాయత్రి పురస్చరణమని మరొక కార్యక్రమం ఉంది. అత్యంత పుణ్యప్రదము, అభీష్టదాయకము. పర్వతాగ్రము, నదీ తీరము, బిల్వమూలము, జలాశయము, గోశాల, దేవాలయము, అశ్వత్థ వృక్షము, ఉద్యానవనము, తులసికోట, పుణ్యక్షేత్రము, గురు సన్నిధి. ఇలా ఎక్కడైనా కానీ మనం ఏకాగ్రంగా ఉండే చోటు చూసుకొని ఈ పురస్చరణం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. ఏ మంత్రాన్నైనా పురస్చరణ చేసుకోవచ్చు. వ్యాహృతి సహితంగా గాయత్రిని 5 సంఖ్యలో జపించాలి. దీంట్లో తాంత్రిక వైదిక మార్గాలు 2 ఉన్నాయి. 2 అనుష్ఠించవలసినవే. నారద, గాయత్రీదేవి అంటే వేదమాత, ఆదిపరాశక్తి. సంధ్యావందన రూపంగా ద్విజులన్న వారందరూ శైవులు, వైష్ణవులు అనే తేడాలు లేకుండా ఉపాసిస్తూ ఉన్నారు కనుక అందరూ శాక్తేయుల కిందే లెక్క. ఆత్మశోధన లేని మంత్ర సాధనలు నిష్ఫలం కనుక ముందుగా ఆత్మశోధన కోసము మంత్రాన్ని 3 లక్షల జపించాలి. తరువాత 1,00,000 సార్లైనా జపించాలి. ఇది వేదం చెప్పిన పద్ధతిలో జరగాలి. ఆత్మశుద్ధి చేసుకునేదే ఏ జప హోమాలు చేసినా వ్యర్థం కనుక ముందు
ముందుగా దాన్ని సాధించాలి. తపస్సుతో శరీరాన్ని సంతృప్తి చేయాలి. దేవతలను పితృదేవతలను తనియించాలి. తపస్సే స్వర్గ సాధకము. మహత్తత్వ సంపాదకము, మహత్వ సంపాదకత్వం. క్షత్రియుడు బాహుశక్తితో, వైశ్యశూద్రుడు ధనంతో, బ్రాహ్మణుడు జప హోమాదులతో ఆపదల నుంచి గట్టెక్కుతారు. అందుచేత బ్రాహ్మణుడు తపస్సే చేయాలి. చాంద్రాయణాది నియమ నిష్ఠలతో వ్రతాలతో శరీరాన్ని శోషింపజేయాలి. అంతఃశుద్ధి సాధించాలి. అదే తపస్సు అంటే. నారాయణ ఇక అన్నశుద్ధి గురించి చెబుతాను విను అంటూ చెబుతూ ఉన్నాడు. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.